ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అధ్యయనం పార్ట్ 4. హృదయంతో ప్రారంభించండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 3-20 వచనాలలో యేసు ప్రభువారు విత్తనాలను గూర్చిన ఉపమాన భావము తన శిష్యులకి తెలియజేశాడు. దేవుని వాక్యానికి ప్రజలు వివిధ స్థాయిలలో ఎలా స్పందిస్తారో వివరించాడు. పొలంలో విత్తనాలను విత్తుతున్న ఒక రైతు గురించి చెప్పాడు. కొన్ని విత్తనాలు పొలం పక్కనే ఉన్న దారిపై పడ్డాయి, కొన్ని మట్టి లోతుగా లేని కఠినమైన రాతి నేలపై పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపలలో పడ్డాయి, మరికొన్ని చక్కగా ఎదగడానికి అనువైన సారవంతమైన నేలపై పడ్డాయి. ఈ రకరకాల నేలలు దేవుని వాక్యాన్ని ఆలకించే మానవుని హృదయానికి సాదృశ్యాలుగా ఉన్నాయి. కొందరి హృదయాలు పాదచారులు నడిచే దారుల్లా ఆరిపోయి ఉంటాయి. ఈ హృదయాలలోకి దేవుని వాక్యం ప్రవేశించదు. కొందరు లోతు లేని హృదయాలు కలిగి ఉంటారు. అవి దేవుని వాక్యాన్ని స్వీకరించినట్టే ఉంటాయి. వారి దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు వారు సానుకూలంగానే స్పందిస్తారు. అయితే జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు సూత్రాలను జీవితంలోని ఒత్తిళ్లు అధిగమిస్తాయి. ఆత్మ సంబంధమైన జీవితం ఎండిపోతుంది. ఇక మూడో రకం వ్యక్తులు దేవుని వాక్యాన్ని లోతుగానే స్వీకరిస్తారు, కానీ చింతలు, ఈ లోక సంబంధమైన విషయాలపైన ఉన్న అపేక్ష కారణం చేత వాక్యాన్ని ఆ వ్యక్తి జీవితంలో నుంచి బయటికి తోసివేస్తాయి. చివరగా చక్కగా దున్నబడిన పొలం లాంటి హృదయాలను కలిగిన వ్యక్తులు దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు. దేవుని వాక్యానికి సానుకూలంగా స్పందించే హృదయానికి ఈ నేల సాదృశ్యంగా ఉంది. ఇలాంటి వారి ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని వాక్యం గొప్ప వేగంతో ఆత్మ సంబంధమైన ఎదుగుదలను కలిగిస్తుంది.